హైకోర్టు తప్పుబట్టి అతన్ని తీసేయాలని చెప్పేసి అంటే ఎన్నిసార్లు అతని మీద కంప్లైంట్లో ఎన్నిసార్లు అతను కోర్టు ధిక్కరణగా పాల్పడిందో సంగతి మీరు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలుంటే హైడ్రా అనే ఒక పేరు పెట్టి ఈ హైడ్రా అంతా కూడా భావితరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది, భావితరాల వాళ్ళందరూ కూడా బాగుంటే చెరువులు కుంటలు అన్నీ బాగుంటే రేపు భావితరాలు బాగుంటుందని చెప్పేసి ఒక అందమైన భాష్యం చెప్పి హైడ్రాని తీసుకొచ్చి కేవలం తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒక తీరుగా తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక తీరుగా హైడ్రాను ఉపయోగిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళకు ఒక రకంగా, బ్లాక్మెయిల్ చేయాలంటే ఇంకో రకంగా. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి హైడ్రాకు వచ్చిన కంప్లైంట్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తుండ్రు, మరి ఆదాయం లేకుంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుండ్రు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రభుత్వం బాగా చేస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు అభిప్రాయం కల్పించింది. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చినాక అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఒక సినిమా మాత్రమే అని చెప్పుకుంటూ దాని తర్వాత అనేక మంది పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతూ పెద్దవాళ్ళ భూములు రక్షించుకుంటూ వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఏమి అనకుండా కేవలం పేద ప్రజల వాళ్ళ గుడిసెలు మాత్రం కూలగొట్టుకుంటూ ఏమనంటే హైడ్రా కంప్లైంట్ వచ్చింది, ఇది ప్రభుత్వ ల్యాండు, ఇది చెరువు కబ్జా చేసిన ల్యాండ్ అని చెప్పేసి ఎంతో మందిని నడి రోడ్డు మీద పడేసిన ఘనత ఈ హైడ్రాకున్నది. మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంగా ఉన్న మేమందరం కూడా అడుగుతూనే ఉన్నాం. నిష్పక్షపాతంగా చేయండి. హైడ్రా అంటే నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించండి, అంతేగాని మీ వాళ్ళకు ఒక నీతి మరి పరాయి వాళ్ళకు నీతి అని చెప్పేసి చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఏ రోజు కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి కోర్టు స్టేలు, కోర్టు స్టేటస్కోలు ఎన్ని ఉత్తర్వులు ఉన్నా కానీ హై హ్యాండెడ్నెస్గా చాలా ప్లేసెస్కు ఇలా కంచె నిర్మించిన ఘనత హైడ్రాది. కొన్ని లక్షల కోట్ల రూపాయల వర్తు సేవ్ చేసినామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు చెప్పుకుంటారు. ఎల్బీ నగర్లో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఎల్బీ నగర్లో కూకట్పల్లి 2-3 స్థలాల పేర్లు పేపర్లో ఇచ్చిండ్రు. పేపర్లో ఇచ్చి ఒక 5-6 స్థలాల పేర్లు ఇచ్చి వీటిని మేము రక్షించినాము, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే రక్షించినాము అని చెప్పేసి పేపర్లో ఇచ్చి దాని వర్తు 200 కోట్లని వేసిండ్రు. 200 కోట్లని వేసిండ్రు దాని వర్తు. తిప్పి కొడితే అన్ని ఆ 4 ప్లాట్ల వర్తు అంతా కలిపితే 5 కోట్ల నుంచి 6 కోట్ల కన్నా మించి ఉండదు. కానీ పేపర్లో 200 కోట్లని వేసిండ్రు. నేను చూసి నవ్వుకున్నా, అరే ఏంద్ర ఆయన ఇట్లా వేస్తుండ్రు, ఇంత 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 5 కోట్లది వేసి దాదాపు 250 రెట్లు ఎక్కువ చెప్పుకుంటున్నారని చెప్పేసి అనుకున్నా. ఇలా లక్షల కోట్లు సేవ్ చేసిందని చెప్పేసి ఇలా మీరు చెప్తామన్నమాట. వాస్తవం కాదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, కేవలం ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా, ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా లేకుంటే ఒక విధంగా అని కూడా ఈ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు నెక్టర్ గార్డెన్ అనే ఒక నెక్టర్ గార్డెన్ దుర్గం చెరువు దగ్గర ఉన్నది. గతంలో నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు దానికి ఓసీ ఇవ్వమంటే ఓసీ ఇవ్వలేకపోయినాం. అది ఓసీ ఇవ్వనికి వీలు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడనే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. దాని మీద ఇప్పటిదాకా హైడ్రా పోలేదు. ఫాతిమా కాలేజ్ విషయంలో మీకు అందరు కూడా స్పష్టంగా తెలుసు, దాని విషయంలో హైడ్రా జోలికి పోలేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి, వాళ్ళ జోలికి హైడ్రా పోదు. ఇవాళ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట దగ్గర ఉన్న చాలా ఫామ్ హౌస్లన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటికి జోలికి ఈ రోజు దాకా హైడ్రా పోలేదు. కానీ పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని నివసిస్తుంటే అర్ధరాత్రి వచ్చేసి అమానుషంగా గుడిసెలు కూలగొట్టి వాళ్ళందరినీ కూడా వీధిలో పడేస్తే కూకట్పల్లిలో ఉన్న ఒక బుచ్చమ్మ అని చెప్పేసి